హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం సింపుల్గా. సో దానికోసం ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ మనకి ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని దాన్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. కొంచెం బ్రౌన్ కలర్లో రాగానే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఆయిల్ని మూత పెట్టి మగ్గించుకోండి. ఓకేనా. కొంచెం ఆనియన్స్ ఎంత మగ్గితే అంత టేస్టీగా అవుతున్నాయండి మన కాకరకాయ పులుసు అనేది. సో మనం ఇలా కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ మగ్గింది అని అర్థమైన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది కూడా బాగా మూత పెట్టి మగ్గించండి. దీన్ని మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగండి. 2 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అంతే ఉప్పు వేసుకొని పెట్టుకుంటాం కదా చేదు పోవడానికి. సో అది తీసుకొని వేసేసుకోండి. దీంట్లో ఈ పసుపు వెల్లుల్లి వేసిన దాంట్లో వేసుకొని ఇవి కూడా బాగా మగ్గనివ్వండి. ఓకేనా. ఇది కూడా మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత మన అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఈజీగా ఉంటుంది, ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే కాకరకాయలు కూడా మగ్గుతాయండి. సో నేనైతే దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసానండి. సో గింజలు తీసేసి పైన పొట్టు కూడా చెక్కు కూడా తీసేసాను అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం నేను కరివేపాకు కూడా ఫ్లేవర్ కోసం వేసానండి. సో మీరు కూడా ట్రై చేయండి కరివేపాకు వేసి. సో దాని తర్వాత కారము, కొంచెం ఉప్పు వేసుకోండి. కారం ఉప్పు వేసుకొని బాగా కలపెట్టండి. దాన్ని ప్రాసెస్ని కలపెట్టినాక తర్వాత సో నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. ఆ కారము మళ్ళీ కాకరకాయలని అన్నిటినీ బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. ఓకేనా. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం అప్పట్లోపు నానబెట్టి పెట్టుకున్న చింతపులుసుని తీసుకోండి. చింతపండు గుజ్జుని తీసుకొని పెట్టుకోండి. చింతపండు గుజ్జుని తీసుకున్నాక దీంట్లో పోసి బాగా మసలనివ్వండి. ఆ పులుసుని దీంతో కాకరకాయలని బాగా మసలనిచ్చిన తర్వాత మనము లాస్ట్కి జీలకర్ర మెంతుల పొడి ఫ్రెష్ది వేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న దాంట్లో వేసుకోవచ్చు. సో ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుంది. సో నేను మాత్రం వేసేసి పులుసుని బాగా మగ్గనిచ్చిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసేసానండి. వేసేసిన తర్వాత ఇంకా మనం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవటమే, అంతే అండి ప్రాసెస్. కొంచెం లాస్ట్కి అన్ని పులుపు బ్యాలెన్స్ కావడానికి మనం బెల్లం వేసుకోవాలి. నేనైతే షుగర్ వేసాను. సో నేను షుగర్ వేసాను, మీరైతే బెల్లం వేసుకోండి, మీ ఆప్షనల్ అది. సో ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నా ఛానల్కి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.